రెడ్లకు రెడ్డి అనే పేరే ఉంది, కమ్మలకి కమ్మ అనే పేరే ఉంది, వెలమలకి వెలమ అనే పేరే ఉంది, బ్రాహ్మణులకి బ్రాహ్మ అనే పేరు ఉంది. కానీ మా దళితులకి మాల మార్గలకి ఒకడు అర్జునుడు అంటాడు, ఒకడు చండాలుడు అంటాడు, ఒకడు అంటరాని వాడు అంటాడు. ఇన్ని రకాల పేర్లు మాకెందుకయ్యా? మీరు ఏ పేరుతో పిలిస్తే నాకేం, మీరు ఎన్ని పేర్లైనా పిలుచుకోండి, నేను అమరవీరుడి కన్నీటి చుక్కనవుతాను, ఈ దేశంలో మార్పు కోసం పోరాటం చేస్తానని ఆ కవి రాశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు గద్దర్ ఇక్కడికి వచ్చి ఆ గ్రామాన్ని చూసి చీరాల, విజయనగర కాలనీ, బాపట్ల, కారంచెడు ఈ ప్రాంతాన్నంతా తిరిగి ఆయన రాశాడు. కారంచెడు మీద ఆయన రాసిన అద్భుతమైన పాట ఆ రోజుల్లో సంచలనం. కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటది. ఈ దేశంలో మా పరిస్థితి ఏమిటంటే, మాల మాదిగల పరిస్థితి, ఎవడైనా సరే పై కులమోడు కింది కులమోడు వచ్చి ఓరే ఒసే అసే తుసే అనొచ్చు. మరి అదే ఒక మాల ఒక మాదిగ చరిత్రలో ఎన్నడైనా ఒక బ్రాహ్మణ, ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక కమ్మ స్త్రీలని లేదా పురుషుల్ని ఓరే అని అంటే, ఓసే అని అంటే బతుకుతారా, బతకనిస్తారా? మరి మీకెవరిచ్చారు ఈ హక్కు? మా తల్లుల్ని ఓసే అనే హక్కు ఎవరిచ్చారు? మా తండ్రుల్ని ఓరే అనే హక్కు మీకు ఎవరిచ్చారు? అందుకే గద్దర్ రాశాడు, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటాం, ఆస్తి పాస్తులు లేకున్నా మాకాత్మగౌరవం ఉంది అంటాము, కుర్చీలో కూర్చొని కాపీ తాగితే ఉన్న దొరలకే కడుపుల మంట. అందుకే కుర్చీలో కూర్చొని కాపీ తాగితే కమ్మ దొరలకు కడుపుల మంట. ఎవనబ్బా సొమ్మేం తింటలేం, మా సొమ్ము మా ఇష్టం అంటారు. ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వుల పల్లెలుంటారు, వాళ్ళు దళిత పులులు అని రాశాడు అన్నాడు గద్దర్. 40 ఏళ్ల కిందట దళిత పులులు అని రాశాడు. పులుల్లాగా జీవించారు కనుకనే దాడి చేసి చంపారు.